దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చేరొచ్చిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. సిలువ ధ్యానాలు ఇది చివరి కూడిక, 39వ దినం, చివరి కూడిక. సో ఈ చివరి దినంలో మనము ఈ యొక్క మాటలు మనం ధ్యానం చేద్దాం. రేపు గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం. ఏదైనప్పటికీ దేవుని ఆయన వాక్యాన్ని మనం వినాలా, తెలుసుకోవాలా, అంగీకరించాలా, సిద్ధపడాలా. మంచిది, కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయంలో, మార్కు సువార్త 14వ అధ్యాయము 44వ వచనం చదువుకుందాం. నలభై వచనం. ఆయనను అప్పగించువాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకున్నానో ఆయనే యేసు. ఆయనను పట్టుకొని భద్రంగా కొనిపోవుడని వారికి గుర్తు చెప్పి ఉండెను. మంచిది, చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, చిమ్మగల యేసయ్యా, శివాధిపతి వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి కాలంలో ప్రభా కొద్ది నిమిషాలు ప్రభా నీ మాటలు మేము ధ్యానం చేయబోచుండగా అల్పుని నన్ను నీ సిలువ చాటును భద్రపరుచుకో, నా నోరు నీ బోరుగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. వినుచున్న వారి హృదయాల్లోకి నీ మాటలు దూసుకువెళ్ళే కృప దయచే. వినుచున్నటువంటి వారు ఈ మాటలనైనా విని భద్రం తీసుకొని అయా క్రొత్త కొన్ని ఆత్మలను పట్టబట్టకు నీ కృప దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది, మరొకసారి ఈ మాటలు చదివితే, ఆయనను అప్పగించువాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకున్నదో ఆయనే యేసు. ఆయనను పట్టుకొని భద్రముగా కొనిపోవడని వానికి గుర్తు చెప్పి ఉండెను. భద్రముగా పట్టుకొని పోవడని వారికి గుర్తు చెప్పినను. ఏం గుర్తు అది? ఏం గుర్తు? నేను ఎవరిని ముద్దు పెట్టుకునేదనో, యేసు క్రీస్తుని అప్పగించడానికి గుర్తేందంట? గుర్తేంటి? ముద్దు పెట్టుకొని గుర్తు అప్పగించాడు. ఎవరైనా అప్పగించిన వ్యక్తి ఇస్కరియోతు యోధా పిలువబడలా, ఏర్పరచబడలా. పిలువబడ్డవారు అనేక మంది, ఏర్పరచబడిన వారు కొద్దిగా మంది అన్నట్టు కదా. యోధా పిలువబడలేదు, ఏర్పాటు చేయబడలా. మధ్యలో వచ్చాడు, మధ్యలోనే పోయాడు అంటారు సామెత. మధ్యలో వచ్చాడు, మధ్యలోనే పోయాడు. కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాల్లో పూర్తిగా వినరు, పూర్తిగా అర్థం చేసుకోరు, మధ్యలోనే మాట్లాడతారు, మధ్యలోనే అనిపించుకుంటారు సీచారి. అవునా? మధ్యలోనే ఎత్తుతారు, మధ్యలోనే తిట్టించుకుంటారు కొంతమంది. వాస్తవం ఇది. ఇట్లానే సాదృశ్యం చెప్పాను నేను మీకు అర్థం అవటానికి. ప్రతిదీ ఉపమానం లేదే బోధలేదు. యేసు ప్రభు ఖచ్చితంగా ఉపమానంతోనే బోధ చేశాడు, లేకపోతే ఊరికి అర్థమయ్యేది కాదు. ఆయన పిలిచినటువంటి వారు కూడా వాళ్ళకే అర్థం కాల యేసు ప్రభు మాటలు, శిష్యులకి కదా అర్థం కాల. సో నేను మీకు అర్థమయ్యే విధంగా నేను దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానం కొలది నేను మీకు తెలియపరుస్తా. రెఫరెన్స్ రాసుకున్నావా? 44 వచ్చినావు అన్నమాట. చూడండి, మధ్యలో వచ్చాడు, మధ్యలోనే పోయాడు. ప్రారంభం నుంచి ఉన్న వాళ్ళు ఏం చేశారు? పారిపోయారు. ప్రారంభం నుంచి ఉన్న వాళ్ళు
పారిపోయారు. ఎక్కడికి పారిపోయారు? త్రోవ పక్కలకి పారిపోయారు. త్రోవ పక్కలకి. కాపరిని కొట్టును గొర్రెలు చెదిరిపోవు. అవునా? కాపరిని కొట్టును గొర్రెలు చెదిరిపోయినట్టుగా పారిపోయారు పక్కకి. పారిపోవటానికి కారణం ఏంటంటే వాళ్ళలో ఏమి లేదు, ప్రార్థన అనుభవము లేదు. పారిపోవటం దేనికి సాదృశ్యం అంటే ప్రార్థనకి రాకుండా ఉండటం సాదృశ్యం. పారిపోవటం దేనికి సాదృశ్యం అంటే ప్రార్థనకి రాకుండా ఉండటం సాదృశ్యం. అర్థమైందా? సో నా బోధ అంతా ప్రార్థనకు రావాలని, ఎక్కడికి వెళ్ళినా ఎటు తీసుకెళ్ళినా మిమ్మల్ని చివరికి ప్రార్థనకు రావడానికే నా బోధ. అర్థమైందా? ప్రార్థనకు వస్తే ఏం ఆశీర్వాదం ఉంటుందంటే ఆ ఆశీర్వాదము కంటికి కనపడదు, చెవికి వినపడదు, హృదయానికి దోషించదో, తెలీదో. అందాల్సిన టైంలో అందుతుంది. ఆశీర్వాదం దొరకాల్సిన టయాన ఆశీర్వాదం దొరికింది. నా జీవితంలో ఎన్నో సార్లు అలాంటి నేను సందర్భం వచ్చింది. ఖచ్చితంగా చెప్పాలా, లైవ్ సాక్షి ఉంది. సునీత కూడా ఇక్కడే ఉంది. దైవుడు నేను ఈ మాట చెప్పకపోతే దేవుడు నన్ను క్షమించుడు. నేను బెడ్ మీద ఉన్నాను. బెడ్ మీద ఉంటే ఆ టైం మే నెలలో మామిడికాయ మీద నాకు లేవదారం వేసింది. దైవ సాక్షి చెబుతున్నాను. అప్పుడు నాకు దర్శనం వచ్చింది. నేను తీర్మానం చేసుకున్నాను, నేను నీకు సేవ చేస్తున్నాయని తీర్మానం చేసుకున్నాను. అంటే నా బయటికి వెళ్ళే పరిస్థితి కాదు, ఇక్కడెక్కడే ఉండాలి, బయటికి వెళ్ళాల. 2010 నుంచి బయటికి వెళ్ళాను నేను. ఆపరేషన్ చేయించుకున్న 3 నెలలకి అది రెండో నెల జూన్ అంటున్నారు. మే 1లో చేయించుకున్నాను. 2వ నెల జూన్. నేను లైవ్లోనే చెప్తున్నాను నేను. అయితే ఏం జరిగిందంటే మామిడికాయ తినాలని భలే ఉదాహరణ ఉంది అనుకున్న అరగంట కూడా పట్ల సింపుల్ మామిడికాయ పంపించింది. ఇంత లావు మామిడికాయ ఒక్కరావు కూడా మిగిల్చుకుని తినేసాను నేను. దైవ సాక్షి చెబుతున్నాను. అంత ఉదాహరణ వేసింది అప్పుడు తినాలని. మరి ఆ ప్రభువునట్టు ప్రేరేపించాడు దేవుడు, నాకు పంపించింది. సో మొత్తం తినేసా. ఎంత లావుకాయ పండినంది, కొట్టుకోగానే మెత్తపడే రసం. నేను అప్పుడు స్టార్టింగ్ కదా, నీకు స్తోత్రం, నా హృదయంలో ఉండాలి, నెరవేర్చేవయ్యా అని. ఇలా ఎవరు మాకు కూడా కొన్ని విషయాలు నాకు తెలియకుండా నేను కోరుకున్నాయే నాకు తీసుకొచ్చిస్తా ఉండేది తింటాను. ఊహించిన ఏదన్నా తినాలని అనుకున్నప్పుడు టయానికి అయ్యి నాకు అందేవి. అలా నాకు దేవుడు పంపిస్తూ ఉండేవాడు. నేను అప్పుడు అనుకున్నా, నిజంగా ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. పాపం ఏలియాని గుర్తు చేసుకున్నా. ఏలియాకి ఎంతో ఆకలి అవుతుంది. పాపం ఆకలి అయ్యే ప్రాణాన్ని ఏం చేశాడు దేవుడు? తృప్తిపరిచాడు. దేంతో తృప్తిపరిచాడు చెప్పండి? కాకుల చేత. కాకి అసలు భయంకరమైన పులిపోతు కాకే జున్నుగడ్డలో మాంసం ముక్కలు తెచ్చిందంటే అసలు ఎంత ఆశ్చర్యం! దేవునికి అసాధ్యమైంది ఏముంది కదా. నిజంగా నువ్వు దేవుని మీద ఆనుకోగలిగితే దేవుడు నీకు నిజంగా సహాయం చేయడంలో ఏ విషయంలో వెనకాడడు. నీకు సహాయం అందించే విషయంలో వెనకాడడు. నువ్వు కానీ నిజంగా దేవుని మీద ఆనుకోగలిగితే. కుర్చీ తీసుకెళ్ళే అన్నయ్య, నిజంగా దేవుని సహాయం అలా ఉంటుంది. ఇదంతా ఎలా జరిగిందంటే దేవుని సన్నిధికి వచ్చినందువల్లనే జరిగేది, లేకపోతే జరగదు. ఖచ్చితంగా జరగదు. నేను ప్రారంభంలోనే ఉంటా. ప్రారంభంలో ఉంటా. ఆ ప్రారంభంలో ఉంటున్నాను కాబట్టి ప్రారంభ ప్రతిఫలాలు ఉన్నాయని కోరుకుంటాను. ప్రారంభ ప్రతిఫలమే. సో మిమ్మల్ని నేను ఎటు తీసుకెళ్తే
వచ్చినా ఇటు తీసుకెళ్ళే చివరికి ప్రార్థన విషయంలోనే మిమ్మల్ని బలపరుస్తూ ఉంటారు. ప్రార్థనకు వస్తే దేవుడు మీ జీవితంలో చేసే అద్భుతాలు అనేక రకాలు ఉంటాయి. అనేక రకాలు, ఒకటి కాదు. ఒకటితో చూసుకోలేము, ఒకటితో సరి చేసుకోలేము, సరితూర్చలేము. అనేక రకాల అద్భుతాలు చేస్తాడు. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు? పారిపోయారు. పారిపోవటానికి దేనికి సాదృశ్యం అని చెప్పి నేను దేవుని సన్నిధికి రాకుండా ఉండటానికి సాదృశ్యం. దీని మీద చెప్పుకొచ్చాయి ఇవన్నీ. దేవుని సన్నిధికి నువ్వు రావట్లేదంటే పారిపోయినట్టే. ప్రార్థన మైక్ వినపడంగానే పారిపోతున్నాం. వాళ్ళు పారిపోయారు, మరలా వచ్చారు. ప్రపంచం మొత్తాన్ని వాళ్ళు తిరిగారు కదా. నువ్వు పారిపోతున్నావు, నీ కుటుంబానికి నువ్వు నష్టం తెచ్చుకుంటున్నావు. వాళ్ళు ఏమో లాభం చేశారు, నువ్వు నష్టం. వాళ్ళు ఒక్కసారి పారిపోయింది పాపం. నువ్వు ప్రతిసారి పారిపోతున్నావు. ప్రార్థన అంటే అవునా కదా? ప్రతిసారి పారిపోతున్నావు. ఆలోచన చేయండి. పారిపోయారు శిష్యులు. చదువుదాం మరలా వాక్య భాగంలోకి వెళ్దాం. 44 చదివాం కదా. 45 గుర్తు చెప్పి ఉండెను. గుర్తు నేను ముద్దు పెట్టుకున్నటువంటి వ్యక్తే యేసు. ఎందుకని ఆ గుర్తు వాళ్ళు కోరింది? ఎందుకు కోరుంటారు వాళ్ళు? ఎందుకు కోరుంటారు? ఇందులో 2 విషయాలు ఉంటాయి. 2 విషయాలు. యేసు ప్రభు సమాధానపరచడానికి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన తను వచ్చిన పని సంపూర్తిగా నెరవేర్చడానికి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన వచ్చిన పని ఏంటంటే ఆయన మరణించడానికే భూమి మీదకి వచ్చాడు కదా. సంపూర్తిగా నెరవేర్చడానికి వచ్చాడు. సో ఇంకొకళ్ళని, యేసు ప్రభుని కాకుండా ఇంకొకళ్ళని పట్టుకున్నా కూడా వాళ్ళు ఏం చేసేవాళ్ళు? వాళ్ళు అటాక్ చేసేవాళ్ళు. అవునా కదా? పేతురే అటాక్ చేసేవాడు యేసు ప్రభుని పట్టుకున్నందుకు. వేరే వాళ్ళని పట్టుకున్నట్టుగైతే వాళ్ళు అటాక్ చేసి ఉండేవాళ్ళేమో. ఎందుకంటే వాళ్ళు ఏం లేదు వాళ్ళల్లో సమాధానత్వము లేదప్పుడు. ఉంటే వాళ్ళు యేసు ప్రభు చనిపోయిన తర్వాత మరలా వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళేవాళ్ళు కాదు. వెళ్ళారా లేదా? వెళ్ళేవాళ్ళు కాదు. వాళ్ళలో ఏం లేదంట? విశ్వాసం లేదు, సమాధానం లేదు. వాళ్ళు కొంచెం మూర్ఖంగానే ఉన్నారు. మీకు లైవ్లో వెళ్తుంది కాబట్టి యేసు ప్రభు కొన్ని పర్యాయాలు చెబుతుంటే వాళ్ళు వెనకాల కౌంటర్లు వేసుకుంటూనే ఉండేవాడు. ఒకసారి అన్నాడు, యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు గురించి చెప్పాడు యేసు ప్రభు. మన సహోదరుడు నిద్రించున్నాడు, మనం ఆయన్ని మేల్కొల్పడానికి వెళ్ళాలి. అంటే ఏం మేల్కొల్పుతావో ఏమోలయ్య, మమ్మల్ని కూడా చంపుతామేమో, అక్కడికి ఎత్తుకెళ్ళి అన్నాడు. ఎవరన్నారు చెప్పండి? నేను వచ్చిన చెప్పట్ల అధ్యాయంలో చెప్పాను, మీరు ఎత్తుక్కోవాలి. ఎవరన్నారో ఈస్టర్ పండుగ చెప్పండి నాకా, సరేనా? ఎందుకంటే మమ్మల్ని కూడా చంపడానికి ఎత్తుకెళ్తావా అంటే మీరేంటి బైబిల్ చదవట్లా? మీరు వరకు ఆదివారం వచ్చినాక, లేకపోతే శుక్రవారం వచ్చినాక, లేకపోతే ఇలాంటి పూడికలకు వచ్చినాక పాస్టర్ గారు చెబుతుంటే వరకు బైబిల్ చూసినట్టే నటిస్తున్నట్టున్నారు. బైబిల్ మాత్రము చదవట్లా. నేను ఎప్పుడో చదివినయ్యి, రోజు చదవట్లా. నేను ఎప్పుడో చదివినయ్యి గుర్తులు ఉన్నాయి. మీరు చదివితే తెలిసింది. ఒక్కసారైనా చదవండి. మీ జీవితంలో బైబిల్ ఎన్నిసార్లు చదివని అడిగితే చెయ్యి తెలుసుగా ఉండండి. మీరు ఇప్పుడు ఎత్తారా? బైబిల్ ఎన్నిసార్లు చదివారు మీరు? ఒకసారి చదివావా? వెరీ గుడ్. ఒకసారి చదివా కాబట్టి నీకు అర్థం కాల. ఈసారి ప్రభువా
నేను నీ బైబుల్ నీ వాక్యం చదువుతున్నాను, నేను చదవటంగా ధ్యానం చేయాలి, అటు కృప నాకు దయచేయండి. చదువు ధ్యానం చేయి, నీకు అర్థమైపోయింది. ధ్యానానికి చదువుకి తేడా ఏంటంటే, మన బుక్స్ మీకు ఉదాహరణ చెబుతున్నాను. మనం చదువుకునే స్టడీలో మనం చదువుతాం. ధ్యానం చేయటం అంటే ఏంటంటే, పలానా చోట మర్డర్ జరిగింది అని పేపర్లో ఏం చేస్తాం, తెలిసిన వాళ్ళు అయితే టక్క 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 పేపర్ చదువుతాం. పేపర్ ఎట్లా చదువుతాం అంటే ధ్యానంగా చదువుతాం. విషయం ఎవరన్నా దాని గురించి మాట్లాడుకునేటప్పుడు ఏదన్నా రాంగ్ చదివిన వాళ్ళు ఉంటారు కదా, రాంగ్ ఇన్ఫర్మేషన్ చెబుతుంటే వాళ్ళే అట్ట కాదు ఇట్లా జరిగింది అని మోసగుచ్చినట్టు మొత్తం డీటెయిల్స్ ఇస్తారు. అవునా? దాని గురించి అసలు మొత్తం ఏం రాశారో అక్షరం కూడా బాగుండి చెప్తారు. అది పేపర్ అంత ధ్యానంగా చదువుతాం, బైబిల్ మాత్రం అంత స్టడీలాగా చదివి వదిలేస్తే అర్థం కాదు. అవునా? దానికి జస్ట్ ఎవరని చెప్పాను ఉదాహరణకి. అవునా కదా? ధ్యానం చేయాలి, ధ్యానం చేస్తే గుర్తుంటారు. మంచిది. చదువుకున్నాం. ఈరోజు అట్లీస్ట్ మిమ్మల్ని 12 గంటల దాకా ఉంచాలి, ఎందుకంటే తెల్లారి ఫ్రైడే కాబట్టి. రైట్, చదువు. 45. వాడు వచ్చి వెంటనే ఆయన ఎద్దకు పోయి, బోధకుడా అని చెప్పి ఆయన్ని ముద్దు పెట్టుకొనగా వారు ఆయన మీద పడి ఆయనను పట్టుకునేది. చూడండి, ముద్దు పెట్టుకొనక తల్లికే పైన పడ్డారంట. దొరికిన ఛాన్స్ ఇక వదలకూడదు అన్నట్టుగా పైన పడ్డారు. ఏదైనా సమస్య వస్తే పైన పడి తగలలాడతారు. దొరికింది ఛాన్స్ అని. ఏదన్నా ఒక మాట వస్తే పైన పడి తగలలాడతారు. అవునా కదా? దొరికిందిలే ఛాన్స్ అని పైన పడ్డారంట, పైన పడి కొట్టుకున్నారంట. అవునా? ఏదన్నా ఒక మాట వస్తే ఏం చేస్తాం? పైన పడి తగలలాడతాం. వాళ్ళకి మనకి తేడా ఉందా? తేడా లేదు. వాళ్ళకి మనకి అసలు తేడా లేదు. పైన పడి మనం కూడా రక్త మాంసంతో ఉన్నాం కనుక, శరీరధారిగా ఉన్నాం కనుక కొన్ని టెంప్టేషన్లు, కొన్ని కోపము అనేది మనకి వచ్చింది. ఎందుకంటే తినే ఆహారంలో ఉంది కొంత విషపరితమైనటువంటి ఆహారం. ఇదివరకు పొలం తక్కువ మందుతో పండించేవాళ్ళు ఇప్పుడు ఎక్కువ మందుతో పండిస్తున్నారు. ఎవరు తింటున్నారు మందుని? మందంతా మనమే తింటున్నాం కదా. ఈ గడ్డి ఎండిపోతుంది, దాంట్లో వచ్చిన గింజలు తింటున్నాం. మనం గడ్డి ఎండిపోతుంది, ఆ గింజలు మనం తింటున్నాము. మనకి పడుతుంది మందు. దీనివల్ల బీపీలు, షుగర్లు, టెంప్టేషన్స్, కోపంలో, ద్వేషాలు, అసూయలు, కక్షలు ఇవన్నీ మనకి ఒక లోకరీతిగా కూడా మనకి వస్తాయి. అయితే ఇక్కడ తెలియపరిచినటువంటి విధానం, దేవుడు తెలియపరిచిన విధానం ఏంటంటే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అని ముందుగానే చెప్పాడు యేసుప్రభు. సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకాన్ని స్వతంత్రించుకుంటాడు. ఎక్కడుందో తెలుసా ఈ మాట? ఎక్కడుందో తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉన్నది. 4వ వచనం కానీ 5వ వచనం కానీ. 5వ వచనం, సాత్వికుల ధన్యులు, వీళ్ళు భూలోకాన్ని స్వతంత్రించుకుంటాడు. ఈయన సాత్వికుడు కనుక, దానికి ముందు ఈయన అప్పగించే ముందు, నీ రాజు సాత్వికుడుగా గాడిద మీద ఊరేగిస్తూ ఉన్నారు, గాడిద మీద వస్తూ ఉన్నాడు. నీ రాజు సాత్వికుడు. ఆయన సాత్వికుడు గనక ఆయన కాము ఉన్నాడు. పక్కనున్న వాళ్ళు సాత్వికులు కాదు. యేసు ప్రభు ఒకసాట 12 సంవత్సరాల రక్తస్రావంతో పడినటువంటి ఆ స్త్రీ చెంగురు పడితే స్వస్థత పడతాను నేను అనుకుని
వెనకాలకుండా వెళ్ళి చెంగును పడితే, ఈ మాట నేను గబగబా చెప్పేస్తున్నాను, వెనకాలకుండా వెళ్ళి చెంగును పడితే యేసుప్రభు అంటాడు తిరిగి, ఎవరో నన్ను ముట్టుకున్నారు అన్నాడు. ఎవరో నన్ను ముట్టుకున్నారు అనగానే మొదట వాయిస్ ఇచ్చింది ఎవరు? శిష్యులే. ఊరుకోవే సాలుగానే, సౌంట్లకు ఆరిపోతున్నాయి, మాకు సౌంట్లకు ఆరిపోతున్నాయి, నీ మీద పడుతుంటే మేము నెడుతుంటే తోస్తున్నారు నెడుతున్నారు, మేము పడాలా, నిన్ను కాపాడుకోవాలా, మళ్ళీ పైపెచ్చు నువ్వు ఆగి నన్ను ముట్టుకున్నారు అంటున్నావు అన్నారు. ఆయన నిలబడ్డాడు. ఇట్టా వాళ్ళు అన్నారు, కాదు నన్ను ఎవరో ముట్టాడు అనే మాటకి మళ్ళా ఆన్సర్ ఇచ్చాడంటే అదే కదా, వీళ్ళు మాట్లాడుతున్నట్టే కదా అక్కడ, అవునా? ఏందయ్యా ఎవరో నన్ను ముట్టుకున్నారని ఆయన అంటే, వీళ్ళు అన్నారు, ఏందయ్యా బాబు ముట్టుకున్నారంటావు, ఈ చూడు ఈ జనాంగం అందరూ ఎట్ట పైన పడుతున్నారు, నెడుతున్నారు, మళ్ళీ పైపెచ్చు నిన్ను ముట్టుకునేది కాక మమ్మల్ని కూడా కొడుతున్నారు ఆ చేతులతో, మరి నిన్ను ముట్టుకున్నారంటావేంది? కాదు ఎవరో నన్ను ముట్టుకున్నారు అంటున్నాడు. ఏందయ్యా మా చుట్టూ పెట్టుకోవాలి, మేము మమ్మల్ని ముట్టుకున్నారు అంటావని. ఇక వాళ్ళు ముందుకు సాగారు, నీ బాధ నువ్వు పడాలన్నట్టు ముందుకెళ్ళారు. వాళ్ళు కూడా దాటిపోయారు. ముందుకి దాటిపోగల యేసు ప్రభు ఒక్కడే ఉన్నాడు, ముట్టుకున్నటువంటి ఆమె ఒక్కతే ఉంది. అంటే నీ బాధ నువ్వు పడు, ఎవరో పట్టుకున్నారు అన్నావు అని ముందుకెళ్ళిపోయారు వాళ్ళు కూడా, శిష్యులు. అంటే అలా లేవలేదు, సాత్వికు లేదు. ఒక సాత్వికం ఉంటే నిజమంటయ్యా, ఎవరయ్యా పట్టుకుంటే చూడమంటావా అని అడుగుండేవాళ్ళేమో. దాటిపోయారు వాళ్ళు కూడా. దాటిపోకపోతే అక్కడ ఒక్కతే ఉందని అక్కడ బైబిల్లో ఉంది. వాళ్ళందరూ కూడా, శిష్యులు కూడా దాటిపోయారు. ఈవెన్ ఆయన ముందుకి వెళ్ళిపోయారు. ఒక్కతే, ఆమె వణిగిపోతున్నటువంటి నేనేనయ్యా కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థతపరిచింది, ధైర్యంగా వెళ్ళు అని చెప్పేసి ఎప్పుడైతే ఆ సమాధానం ఆమెలోకి రిలీజ్ చేశాడో, వెంటనే తిరిగి మళ్ళా ఆయన పనికి ఆయన వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోబట్టి చెప్తానా, ఆ శిష్యుడికి ఏం లేదు, అక్కడ సాత్వికం లేదు. అందుకని యేసు ప్రభువును పట్టుకున్నందుకనే వాళ్ళు పైన పడ్డారు. అర్థమైందా? పట్టుకోగానే ముద్దు పెట్టగానే పట్టుకున్నారు. అంటే దానికి కూడా ఒక రీజన్ ఉందన్నమాట. అందుకనే ఈయనకి తెలుసు. ఎవరికి తెలుసు? యోధాకు తెలుసు. వాళ్ళ తత్వం ఎలా ఉందో, మిగతా వాళ్ళ తత్వం ఎలా ఉందో యోధాకు తెలుసు. యేసు ప్రభు తత్వం ఎలా ఉందో యోధాకు తెలుసు. అందుకని నేను ఎవరినైతే ముందు పెట్టుకుంటానో ఆయన యేసు అని ఖండితంగా చెప్పాడు, పని చేశాడు. నెక్స్ట్ మాట చదువుదాం. చెవి తెగ నరికెను. అందుకు యేసు అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో నిల్చున్న ఒకడు కత్తి తీసి ప్రధాన యాజకుని దాసునిగా కొట్టి వాని చెవి తెగ నరికేన. చూశారు ఎంత పాపమో? నిజంగా పేతురే ఈ పని చేసిందేమో. పేతురే మనకు ముందే తెలుసు కాబట్టి పేతురునే పట్టుకున్నట్టు నిజం చంపేసేవాడేమో. అవునా? పేతురునే పట్టుకున్నట్టు ముందు చంపేసేవాడేమో. అందుకని యేసును మాత్రమే పట్టుకున్నాడు. యేసును పట్టుకోగానే పేతురికి ఏం ఆగలేదంట, ఆవేశం ఆగల. నా ప్రభుని పట్టుకుంటామంటారా? నా కళ్ళ ముందే కత్తి తీసి అంతే చెవుని నరికేసాడు. నువ్వు చెప్పుకుంటున్నావురా, చెవుని నరికేసాడు. నరికేయగానే యేసు ప్రభు చేసిన అక్కడ కూడా ఒక అద్భుత కార్యం. వెంటనే ఆ చెవు తీసుకొని ఆయనకి పెట్టాడు. ఆయనకి యథావిధిగా చెవు ఉండిపోయింది. అప్పుడు దాకా రక్తం కారే చెవు, నొప్పితో ఉన్నటువంటి చెవు, ఆ చెవుని ఎప్పుడైతే పెట్టాడో అతుక్కుపోయింది. నొప్పి లేదు, రక్తం కావట్లేదు. వచ్చిన వాళ్ళు అందరూ చూసారా? చూసిన వాళ్ళకి ఏమైనా మనసు కరిగిందా? చెవు నరకటం
వాడు చెవు నరికాడు, చెవుని పెట్టాడురా. ఈయన ఎంత మహాత్ముడురా బాబు, ఈయనంటారా మనం కొట్టుకునేది, ఈయన కోసం అంటారా మనం వచ్చింది అని వెనక్కి వెళ్ళారా? వెళ్ళలా. అయినా మరలా అంట చెవు పెట్టినా కూడా మరలా పైన పడ్డారంట. పైన పడ్డాక అన్న మాట ఏమన్నాడు యేసు ప్రభు? ఏమన్నాడు? అందుకు యేసు, మీరు బందిపోటు దొంగల మీదకి వచ్చినట్టు ఎందుకు వాడాడు ఆ మాట చెప్పండి. ఎందుకు వాడుంటాడు ఆ మాట? బందిపోటు దొంగల మీదకి వచ్చినట్టు చెప్పండి. మీకు బహుమానం ఖచ్చితంగా. చెప్పకపోతే మైనస్. మీ దగ్గర బహుమానాలు స్వీకరిస్తాం. చెప్పాలా ఎందుకు వచ్చాడు? సరే చెప్పేది నేను చెప్పేదా? స్టోట్పురం ఎవరన్నా దొంగలు వెళ్తున్నాడు, నేను దొంగలు వెళ్తున్నాం అంటారా? అవునా కదా? అంటారు. దొంగలు అంటే దొంగలు అంటారు. ఇప్పుడు వీళ్ళు ఎవరితో వచ్చారు? బందిపోటు దొంగతోనే వచ్చారు. ఎవరైనా బందిపోటు దొంగ? ఇస్కరియోతు యోధ. అందుకనే యేసు అన్నాడు ఆ మాట, మిమ్మల్ని తెచ్చిందే బందిపోటు దొంగ, వీళ్ళ మీదకి వచ్చినట్టు నా మీదకి వచ్చారు ఏంటి అన్నాడు. మరి అక్కడ ఆ మాట వాడాల్సిన అవసరం లేదు కదా. బందిపోట్లు దొంగ మీద వచ్చినట్టు నా మీదకి వచ్చారేంది అని అన్నాడంటే, వీళ్ళ పట్టుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు? దొంగ. ఒక దొంగ, బందిపోటు దొంగ. ఆయన యేసుప్రభు దగ్గరికి వచ్చిన ఆయన తత్వం పోయిందా? పోలా. కొంతమంది దొంగలు అలానే ఉంటారు. ప్రార్థనకు వచ్చినట్టు వస్తారు, ప్రార్థనలో ఉన్నట్టే ఉంటారు. చేసే పనులు, కార్యకలాపాలు, దొంగతనాలు మారవు. దొంగతనాలు అంటే కొట్టులోకి వెళ్ళి తేవాల్సిన అవసరం లేదు. మనది కారు వస్తువు మనం ఆశించినా దొంగ లెక్కే కదా. మెరుగై వస్తువులోకి వెళ్ళి ఎంతమంది తెచ్చుంటారు, వాళ్ళందరినీ వాంటర్ చెప్తా ఉంటారు. అవునా? చెప్తారా లేదా? దొంగలు ఇల్లు అనిపించుకుంటున్నారుగా. అట్లా మొక్కజొన్న కంటే తోటలోకి వెళ్తే వస్తాయి, ఇంటికి వేరుశనగ తోటకి వెళ్తే వస్తాయి, దేనికి వెళ్ళినా వస్తాయి. అవునా కదా? ఎవరి ఇల్లు? ప్రార్థనకి వెళ్ళేవాళ్ళే కదా, ప్రార్థనకి వెళ్ళేవాళ్ళే. అందుకని ఈ మాటలు మనం వింటున్నటువంటి మాటలు కనుక మనం ఏం చేయాలా? మనం మార్చుకోవాలి. చదువు మరొక మాట, అదే కంటిన్యూషన్. నేను ప్రతిదినము దేవాలయంలో, ఎక్కడ? మీ వద్ద నుండి, నేను మీ వద్ద నుండే బోధించుండగా మీరు నన్ను పట్టుకోలేదు, అయితే లేఖనములు నెరవేరినట్లు ఇలా జరుగుతున్నవని చెప్పి నేను ముగిస్తా. ఇవన్నీ జరగటానికి కారణం ఏంటి? ఏంటంటే ఒకటే, నేను దేవాలయంలో ఉన్నప్పుడు బోధించేటప్పుడు మీరు నన్ను చూస్తున్నారు, నేను తెలుసు మీకు, నా మాటలు వింటున్నారు, నేను చేసే అద్భుతాలు ఆశ్చర్యాలు చూస్తున్నారు, దేయాలు ఎన్నబడుతూ చూస్తున్నారు, కానీ మీరెవరు కూడా అప్పుడు నన్ను పట్టుకోలేదు.
మరి ఇప్పుడు ఎందుకు కొట్టుకుంటున్నారు? ఈ మాటలు ఇప్పుడు మీకు ఎందుకు చెప్పాల్సి వస్తుంది? ఈ మాటలు మీకు ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇదేంటి సమయం. ఈ మాటలు చెప్పే సమయం కనుక ఈ మాటలు మీతో చెప్పాల్సిన అవసరము ఉన్నది.